నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెర్రర్ థెరపిస్ట్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగతంగా మీకున్న ప్రాబ్లమ్స్కి అంటే ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హౌస్ అంటే ప్రమోషన్స్కి సంబంధించి, ఎవరన్నా సొంత ఇంటికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చాలామంది కొంచెం ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఏ క్రిస్టల్ని అలాగే ఏ స్విచ్ బోర్డ్ని మీరు అనుసంధానం చేసుకొని యూజ్ చేస్తే బాగుంటుందో కూడా మనం క్రిస్టల్ హీలింగ్ ద్వారా లేదా క్రిస్టల్ థెరపీ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా మీకు సంబంధించిన ఏ క్రిస్టల్స్ని వాడాలి, ఏ స్విచ్ బోర్డ్స్ని వాడాలి తెలుసుకోవాలనుకున్నా సరే అంటే వ్యక్తిగతంగా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెర్రా హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్లాసెస్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లాసెస్ అనేవి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ వచ్చేసి మనకి జూమ్ సెషన్స్ ద్వారా కూడా మనం క్లాసెస్ అందించడం జరుగుతుంది. మీరు దగ్గరలో హైదరాబాద్ అనుకుంటే కనుక ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా మీరు నేరుగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మిథున రాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. మిథున రాశి లవ్ రిలేషన్షిప్కి సంబంధించి, అలాగే కొంతమంది దాంపత్య జీవితంలో, అందరి కోసం మాట్లాడట్లేదు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే గత కొంతకాలంగా కూడా ఒక ఎమోషనల్ ట్రామాని అనుభవిస్తూ, డిప్రెషన్ని, స్ట్రెస్ని అనుభవిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, రిలేషన్షిప్లో ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కావచ్చు, లేకపోతే మీరంటే పడని వాళ్ళు మీ హస్బెండ్ అంటే పడని వాళ్ళు కావచ్చు, మీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి, మీ దాంపత్య జీవితం కానివ్వండి, లేదా మీ లవ్ రిలేషన్షిప్ కానివ్వండి, మీ ఫ్రెండ్షిప్ కానివ్వండి, అది చూసి ఓర్వలేక, మీరు బాగుంటే చూసి తట్టుకోలేక కొంతమంది మీ మీద నెగిటివ్ ప్రయోగాలు చేయించే అవకాశం కనిపిస్తుంది. ప్రయోగాలు పర్టికులర్గా చేయించాల్సిన అవసరం అయితే లేదు. జనరల్గా మన గురించి ఒక పర్సన్ ఎవరైనా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అనుకోండి, జనరల్గా ఒక హ్యూమన్కి తన ఆలోచన శక్తికి, మనం ఆలోచించే ఆలోచన అనేది, అది జనరల్గా అనుకుంటాం ఆలోచన అనే జస్ట్ ఆలోచనలోనే అనుకుంటాం, కానీ ప్రతి మాటకి ప్రతి ఆలోచనకి కూడా ఒక ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వేవ్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? సో అది పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్, నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్. అలా మీ మీద పనిగట్టుకుని ఎవరైనా సరే అదే పనిగా నెగిటివ్గా ఆలోచిస్తూ, నెగిటివ్గా మీ గురించి మాట్లాడుతూ, నెగిటివ్గా మీ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరంటే కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, మీరు కలిసి ఉండకూడదు అనే విధంగా అలా వాళ్ళు ఆలోచిస్తున్నారనే అనుకుందాం. సో ఇక్కడ ప్రతి ఆలోచనకి ఒక వేవ్ అనేది ఉంది కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈ రోజుల్లో కూడా ప్రయోగాలు ఉంటాయా అని అనుకుంటారు కదా. అది ప్రయోగం కావచ్చు, లేదా ఒక మనిషిని తన మీద విపరీతమైన నెగటివిటీ మనసులో పెట్టుకొని ఎంతసేపు ద్వేషం, ఈర్ష, అసూయలతో నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఒక రిలేషన్షిప్ గురించి కానివ్వండి, లేదా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే, ఒక కొత్త కారు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, భార్యాభర్తలు బాగున్నారు, లేకపోతే బాగా సంపాదిస్తున్నారు అనేటప్పటికీ మనం అంటే నచ్చలేని వాళ్ళు కావచ్చు, లేదంటే మనల్ని ఇష్టపడలేని వాళ్ళు కావచ్చు, జనరల్గా ఎవరు బాగున్నా చూసి ఓరవలేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ నెగిటివ్ ఇంపాక్ట్స్ అంటే నజర్ కావచ్చు, చెడు దృష్టి, చెడు ప్రభావం, నెగిటివ్ ప్రభావాలు తప్పకుండా ఉంటాయి. అలా మీ మీద లేదా మిమ్మల్ని చాలా ఇష్టంగా కోరుకునే వాళ్ళు కావచ్చు, అంటే భర్తను కానివ్వండి, భార్యను కానివ్వండి, వీళ్ళని నేను ఇష్టపడుతున్నాను కదా, వీళ్ళు వాళ్ళతో ఎలా హ్యాపీగా ఉంటారు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అలాంటి వాళ్ళ ఆలోచనలు లేదా ప్రయోగాలు మీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అలాగే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్, థైరాయిడ్,
లేదు క్రానిక్ డిసీజెస్తో కానివ్వండి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ వీక్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ అదేదో తీసి పడేయకుండా దానికి సంబంధించిన డాక్టర్ కన్సల్టేషన్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానివ్వండి తీసుకోండి. బట్ ఆల్కహాల్కి, స్మోకింగ్కి ఆర్ ఇతర హ్యాబిట్స్ ఏదైనా ఓవర్గా ఫుడ్ తీసుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఈ వీక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీ బాడీ పార్ట్లో ఒక పార్ట్కి సమస్య వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే డిసీజెస్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. అలాగే ఇల్లు కొనేటప్పుడు కానివ్వండి, ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్లోకి వెళ్ళే ముందు కానివ్వండి, వాళ్ళు ఎవరితో మనం డీలింగ్స్ చేస్తున్నాము, దానికి సంబంధించి ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయా, లేకపోతే ఈ పర్సన్స్ ఎంత జెన్యూను, ఇంతకుముందు వీళ్ళు ఏదైనా కేసెస్లో ఉన్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. గుడ్డిగా ఎవరిని నమ్మి ప్రాపర్టీస్ మీద కానివ్వండి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి దయచేసి ఈ వీక్లో కావచ్చు లేదా నెక్స్ట్ వీక్లో కావచ్చు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మి చేయకండి. అలాగే రిలేషన్షిప్లో కూడా మీరు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు బాగా ఎవరినైతే నమ్ముతారో, మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. మీరున్నది ప్రేమలో కాదు, ఒక మోసంలో ఉన్నారని చెప్పేసి చాలా లేటుగా తెలుసుకుంటారు. కానీ విపరీతమైన పెయిన్తో ఉంటారు. బట్ వాళ్ళతో విడిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు వాళ్ళు చేసిన మోసం తట్టుకోలేక. అలాగే అన్యాయంగా అంటే కుట్రపూరితంగా కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా మీ మీద కొన్ని కేసులు పెట్టి మిమ్మల్ని కోర్టు కేసెస్లో కానివ్వండి, పోలీస్ కేసెస్లో కానివ్వండి ఇరికిచ్చిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఆ కేసులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ వీక్లో దానికి సంబంధించి శుభవార్త వింటారు. దాని నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఆల్ ద బెస్ట్. పార్ట్నర్షిప్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. కానీ జాగ్రత్తగా ఉండండి. ట్రాన్సాక్షన్స్ విషయాల్లో కానివ్వండి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. బట్ లాభాలతో అయితే బిజినెస్లో బాగుంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్లో. అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ని మంచి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే దిశగా అడుగులు వేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే సిన్సియర్గా లవ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రేమ వ్యవహారాల్ని పెద్దలకి చెప్పి ఒప్పించుకుని పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆల్ ద బెస్ట్.